నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. మనకు గత 2 డేస్ నుండి ఈపీఎఫ్ పాస్బుక్ అందుబాటులో లేదు. మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయాలన్నా పీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకు ఓపెన్ కావడం లేదు. సో ఎందుకోసం ఓపెన్ కావట్లేదో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఇక్కడ మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాము. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకు ఈపీఎఫ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనకు పీఎఫ్ బ్యాలెన్స్ కానీ క్లెయిమ్ స్టేటస్ కానీ చూపించాలి. సో ప్రస్తుతం అయితే చూడండి ఇలా మనకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది సాంకేతిక లోపం ఉంది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇన్వాలిడేషన్ అని ఈ విధంగా చూపిస్తుంది. మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఉమాంగ్ యాప్లో కూడా చెక్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం మనకు ఉమాంగ్ యాప్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. దాంట్లో కూడా సర్వర్ ఇష్యూ అనేది ఉంది. సో మీరు పీఎఫ్ అప్లై చేయాలంటే పీఎఫ్ అప్లై చేసేటటువంటి ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓకే, అక్కడ ఎటువంటి సాంకేతిక లోపం అనేది లేదు. కేవలం పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడము, పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయడం, పాస్బుక్లో మాత్రమే మనకి సాంకేతిక లోపం అనేది ఉంటుంది. సో ఈపీఎఫ్ వెబ్సైట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దాని తర్వాత ఒక 7 వర్కింగ్ డేస్ తర్వాత లేదంటే 3 వర్కింగ్ డేస్ తర్వాత యథావిధిగా ఈపీఎఫ్ వెబ్సైట్ కానీ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ కానీ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనమైతే ఒక 3 డేస్ అలాగా వెయిట్ చేయాలి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.